ఒకరు పిలిపిస్తారు చెప్పులు డప్పులు అని చెప్పి. ఇంకా ఎన్నేళ్ళు డప్పుల గురించి మాట్లాడదాం. ఐఎమ్ నాట్ డిజోనింగ్ ఇట్. ఇట్ మై పార్ట్ ఆఫ్ మై కల్చర్, బట్ ఇట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకా డప్పులు కొట్టుకునే కాడ ఉంటామా ఇంకంటే, నువ్వు మాదిగా పోతే డప్పును అవమానించవద్దు, మాదిగా పోతే నువ్వు డప్పును ఉంచదు. ముందు నువ్వు మాదిగో కావో నువ్వు తెలుసుకో. దామోదర్ నారాయణ అరే నేను అంటున్నానయ్యా, చెప్పు, నువ్వు మాదిగో కాదు తెలుసుకో. మేము డప్పులు కొట్టుకునే, నా తాత ముత్తాతలు డప్పు కొట్టుకుంటేనే జీవించారు. సమాజం మొత్తం మమ్మల్ని దూరం పెట్టినా మళ్ళీ డప్పే సమాజానికి మాకు దగ్గర చేసింది. మేము కొట్టిన చెప్పు, మేము కొట్టిన డప్పే సమాజానికి మాకు దగ్గర చేసింది. ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు, కానీ చెప్పులు కుట్టుకాడికి వచ్చి మన చెప్పులు చేయించుకొని పోయారు. ఊరికి దూరంగానే మాదిగలు పెట్టారు, కానీ వాళ్ళ సావులకు, పండుగలకు, పూజలకు, వాటికి మళ్ళీ మన ఊర్లో పోయి మన డప్పు కొట్టాము. మేము ఊర్లోకి పోయి డప్పు లేకపోతే ఊర్లో కొట్టేటోళ్ళం కాదు, దగ్గరికి పోయేటోళ్ళం కాదు. డప్పు మా జీవితంలో అంతర్భాగం, అది మాదిగల జీవితంలో అంతర్భాగం. అది ప్రపంచ వాయిద్యాల్లో ప్రాచీన కాలంలో ఉంటే వాయిద్యం డప్పు. ఇప్పుడు నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావు, అసలు రిపోర్టర్ మేము, మా డప్పే మా అసలు రిపోర్టర్, ఓకే కదా. ఆ డప్పు కొట్టడం అనేది మేము గర్వంగానే పట్టుకుంటాం. చదువునెవరు ఆపమంటారు, చదువునెవరు ఆపమంటారు అంటే డప్పు కొట్టే నీ వాయిద్యం నువ్వు ఎందుకు తక్కువ చూస్తున్నావు? నువ్వు మంత్రి కాబట్టి నీకు డప్పు పడదేమో, కానీ నా కులం, నా 100 తరాలుగా నా కులాన్ని అది పోషించింది, నా కులంని సమాజానికి దగ్గర చేసింది, కష్టాలు సుఖాలు నా డప్పు ఉపయోగపడ్డది. అవును, నా ఆకాంక్షకు అనుగుణంగా డప్పు కొట్టాలన్నావు, అంతే, డప్పు కొట్టాలన్నావు. నువ్వేమన్నావు ఇవాళ, ఇంకా డప్పులు కొట్టే కాడనే ఉండాలని అన్నావు. అవును, ఆయన ప్రస్తావన మీ దగ్గర. బహుశా ఆయన మాదిగా కానట్టున్నది. డప్పు మీద ఆయనకు ప్రేమ లేకపోవడానికి కారణం కావచ్చు. ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ ఉంటుంది. ఇదే చెప్పండి, ఈ విషయం చెప్పండి. ఆయన కూడా, ఆయన మాదిగా అయితే డప్పు మీద ప్రేమ చంపుకోడు. ఇవాళ చెప్తున్నాం, ఇవాళ మా ఆఫీసర్లు డప్పు కొడతా అంటారు, మా స్టూడెంట్స్ డప్పు కొడతా అంటారు. ఎస్, అది ఒక ప్యాషన్ అయిపోయింది. ఎస్, డప్పు కొట్టడం అనేది ఒక కళ. ప్రపంచంలో మా డప్పుకు విలువ తీసుకురావడం కోసమే 1,00,000 డప్పులతో అన్నాం. లక్షల డప్పులు వచ్చేది, కనీసం పర్మిషన్ కూడా ఇవ్వలేదు కదా. ఆ కార్యక్రమం వాయిదా పడినట్టుంది, భవిష్యత్తులో నిర్వహిస్తారు? ఖచ్చితంగా నిర్వహిస్తాం. అది ఒక సాంస్కృతిక కార్యక్రమం, అది వర్గీకరణ సంబంధం లేకుండానే సాంస్కృతిక కార్యక్రమం దాన్ని ప్రదర్శిస్తాం. మొన్న పర్మిషన్ ఇవ్వలేదు, కానీ పర్మిషన్ ఇవ్వాలని మళ్ళీ మేము కోరుతాం. ఖచ్చితంగా ప్రదర్శన చేస్తాం. అది విజయోత్సవ సభగా మారుతుందా? ఎట్లయినా కావచ్చు, మా సాంస్కృతిక కార్యక్రమం అయితే జరిపి తీరుతాం.